మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు తిరోగమన దిశలో పయనిస్తుంది. ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటే ఆ పార్టీ కోసం ఆ పార్టీలో చేరేందుకు చాలామంది పెద్ద పెద్ద మేధావులు కూడా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలో చేరేవారు లేకుండా పోయారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చూస్తే అటు కగారు కావచ్చు, కూగ్మి ఆపరేషన్ కావచ్చు, లేకుంటే భద్రతా బలగాల ఆపరేషన్స్ కావచ్చు, వీటన్నిటికీ భయపడిపోయాడు కావచ్చు, లేకుంటే చాలామంది మావోయిస్టులు అగ్రనేతలు కూడా లొంగిపోతున్నారు. ఒకవైపు అటు మల్లోజుల ఇచ్చిన స్టేట్మెంట్ తోటి పెద్ద ఎత్తున అటు తెలంగాణ, ఆంధ్ర కావచ్చు, లేకుంటే మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. అయితే తెలంగాణలో చూస్తే కీలకమైన ఆజాద్ రాష్ట్ర నాయకుడిగా లొంగిపోయాడు. అతనితో పాటు ఇంకొంతమందిగా లొంగిపోవడం జరిగింది. అయితే ఆజాద్ లొంగిపోయిన తర్వాత మొదటిసారి అటు మీడియాతో మాట్లాడుతున్నాడు, ఎన్టీవీతో మాట్లాడుతున్నాడు. ఎన్టీవీతో చాలా విషయాలు చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి ఆజాద్ మనతో ఉన్నాడు. ఆజాద్ ఏం చెప్తాడో చూద్దాం. ఆజాద్ గారు, మీరు జనజీవన్ సవంతిలోకి వచ్చారు, నిజంగా గుడ్, మంచిది. అయితే జనజీవన్ సవంతిలోకి ఎందుకు రావాలనుకున్నారు? అదే ముందు ప్రజలకు, తర్వాత మీడియా మిత్రులకు, తర్వాత ఇక్కడట్లాంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఇక్కడట్లాంటి డిపార్ట్మెంటు జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి పిలిపించినట్లయితే డిపార్ట్మెంటు, పోలీసు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. అదే నేను రావాలనుకోవడానికైతేనేమో ఒకటి, నా ఆరోగ్యం సమస్య, అంటే మొకాల నొప్పులు కొంత ఉన్నాయి, బాగాలేవు కానీ మామూలుగా ఉన్నాయి. తర్వాత ఇక ఈ కగారు దాడిలో భాగంగా జనజీవన స్రవంతిలో పోయి జనం మధ్యలో ఉంటూ మనం పనిచేయవచ్చు అని అట్లాంటి దాంతో నేను రావడం అనేది జరిగింది. అది చట్టబద్ధ పోరాటాల లోపల ఉంటూ ప్రజలకు నాకు దోచినట్లాంటి న్యాయం కోసం పనిచేస్తానని చెప్పి నేను అనుకొని రావడం జరిగింది. నాకు సంబంధించింది. అంటే మీరు ఇప్పుడు మావోయిస్ట్ మీ పందాన్ని వీడతారా, లేకుంటే ఇప్పుడు కొత్త పందాలు ముందుకు వెళ్తారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నదంటే మనకు ఏదైతే ఉందో, ఇప్పుడు సర్కారు ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు పార్లమెంటు ఉంది, దాని లోపల ప్రజాస్వామ్యం ఉంది. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామిక పోరాటాల లోపల భాగస్వామ్యమై పనిచేస్తాం మేము. అంటే మళ్ళీ పోరాటాలు చేస్తూ అంటున్నారు. పోరాటాలు అంటే ప్రజలకు సమస్యలు ముందుకు వచ్చినప్పుడు వాటి మీద మాకు శాతనైన మేరకు ప్రజలకు మద్దతు ఇస్తాం అని అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు చూస్తే మావోయిస్ట్ పార్టీ చూస్తే తిరోగమన దిశలో ఉంది. అంటే మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఒకరు కొత్త వాళ్ళు చేరే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు పూర్తిగా అగ్రనేతలు, తర్వాత మిగతా కింద వాళ్ళ మధ్యలో ఒక భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఒక గ్యాప్ కూడా ఉంది. దీంతోపాటు చూస్తే మెయిన్గా మల్లోజులు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిజంగా పార్టీలో ఏం జరిగింది? ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితేనేమో కొంత ఉత్తరం రావడంతో, లెటర్ రావడంతో చర్చ కూడా జరిగింది. సాయుధ పోరాట విరమణ పిలుపు రావడంతో ఇది సరైందా కాదా అనేది పార్టీలో చర్చ జరిగింది. దాంట్లో కొంత మెజార్టీ కామ్రేడ్స్ కూడా ఈ సాయుధ పోరాట విరమణ సరైంది కాదు అనేది చర్చ చేసిండ్రు. దాంట్లో భాగంగా అప్పుడున్న దాంట్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనే వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. కంచెల్లి తెలంగాణ నుంచి కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు దాన్ని. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్ల ఇప్పుడు వేణుగోపాల్ అక్కడ పరిస్థితుల్లో పట్ల ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని అక్కడ ఏం పరిణామాలు ఇంకా జరిగినాయి అనేది మనకు తెలియదు. ఇంకా అంటే ఎప్పుడైనా ప్లీనర్లో ఈ చర్చ ఇవ్వడం జరిగిందా? సాయుధ పోరాట విరమణ చేద్దామనేది ప్లీనరీ, అంటే ప్రతి సంవత్సరం ప్లీనరీ జరుగుతుంటుంది. ఆ ప్లీనర్లో ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఇప్పుడు అట్లాంటి చర్చలు అయితే ఇక్కడ జరగలేదు. సాయుధ పోరాటం కొనసాగించాలనేదే ప్రధానమైంది. కాబట్టి ఇక్కడ మనకు ఏ రోజు కూడా మనం సాయుధ పోరాటాన్ని విరమిద్దామనేది అట్లాంటి ఉద్దేశం అయితే పార్టీకి లేదు. మల్లోజులు ఇచ్చిన స్టేట్మెంట్లో ప్లీనరీలో చర్చ జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్లో చర్చ జరిగింది, గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇది పార్టీలో కింది సేవరకు అందరూ కూడా తెలుసు అని చెప్పి కూడా తను ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది. అయితే తను ఇచ్చినట్టుగానైతే కింది వరకు అయితే అది రాలేదు. ఆ చర్చ ఉంటే అది సీసీ వరకు, పోలిట్ బ్యూరో వరకు ఉండొచ్చు. కానీ కింది వరకు అయితే దీని మీద చర్చ జరిగి మనం సాయుధ పోరాట విరమణ చేద్దామనేది అయితే ఎప్పుడు కింది వరకు రాలేదు. మా టీఎస్ వరకు కూడా అట్లాంటి రాలేదు మాకు. ఇప్పుడు చూస్తే దాదాపుగా మావోయిస్ట్ పార్టీ 11 నెలల్లో, అంటే ఇటీవల 11 నెలల్లో 320 మంది మావోయిస్టు చంపేశారు, ఎన్కౌంటర్ జరిగిపోయిందని చెప్పారు. ఇంత నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు సాయుధ పోరాటం సంబంధించిన మీరు ఒక ప్రకటన చేసి బయటకు వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? అంటే ఇప్పుడు సాయుధ పోరాటం చేద్దామని చెప్పి బయటికి రావడం అనేది
వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సమస్యలను బట్టి కొంత అక్కడ ఈ కగార్దాడులో ఉన్నట్లాంటి పరిస్థితిని బట్టి చేతనైన వాళ్ళు సాయుధ పోరాటం చేయడం కోసం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు చేత కాదు కాబట్టి కొంత జనజీవన స్రవంతిలో పోయి ప్రభుత్వం కూడా పిలుపునిస్తుంది కాబట్టి పోయి మన జీవన మనుగడను కొనసాగిద్దామని చెప్పి రావడం అనేది జరిగింది. నేను అనంత్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ప్రకారం మాకు కొంత టైం ఇస్తే మేము అందరం బహుముఖంగా కూడా బయటకు వస్తామని చెప్తున్నాడు. అనంత్ నిజంగా అంటే ఎంఎంసీ లీడ్ చేస్తున్నాడా? అసలు అనంత్ ఎవరు? అయితే ఇప్పుడు అనంత్ అనే వాళ్ళు నాకు మాత్రం తెలియదు, అయితే ఉన్నాడు ఎంఎన్సీ లోపల. కాబట్టి మరి అక్కడ కమిటీ నిర్ణయించుకొని ఆ పిలుపుని ఇవ్వచ్చు. కాబట్టి ఆ పరిణామాలు మనం వచ్చినాక జరిగినాయి కాబట్టి దాని పట్ల నేను ఏం మాట్లాడలేను. సెంట్రల్ కమిటీని మీరు ఎప్పుడు కలవడం జరిగింది? చివరిగా కలిసినప్పుడు ఈ చర్చల ప్రతిపాదన కావచ్చు, సాయుధ పోరాట విరమణ కావచ్చు, ఎప్పుడైనా జరిగిందా? సెంట్రల్ కమిటీ మీరు ఎప్పుడు కలిశారు? సెంట్రల్ కమిటీని మేము దాదాపు కలవలేదు. మాకున్నది సెంట్రల్ కమిటీ నుంచి వెళ్ళి చంద్రన్న ఉన్నాడు. చంద్రన్న బాధ్యునిగా మాకు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తన దారిన మాకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏమన్నా మా మీటింగ్లు ఉంటే ఆ మీటింగ్లలో విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ ఈ విషయం ఎప్పుడు మాకు చర్చ రాలేదు. చంద్రన్న ఏం చెప్పిండు మీకు? చంద్రన్న కూడా ఆ విషయం మాకు చెప్పలేదు. మనం సాయుధ పోరాటం కొనసాగిద్దామని చెప్పిండు చివరి వరకు కూడా. అంటే మీరు ఇప్పుడు సాయుధ పోరాటం వీడి మళ్ళీ లొంగిపోయారు కదా, దాన్ని ఎట్లా చంద్రన్నకి చెప్పిన మాట చంద్రన్నకి చెప్పారా, లేకుంటే ఇటు దామోదర్ చెప్పొచ్చారా? ఇప్పుడు నేను దామోదర్కి చెప్పొచ్చిన. నేను అప్పటికి చంద్రన్న లేడు, చంద్రన్న వెళ్ళి వచ్చాడు, మా దగ్గర లేడు. కాబట్టి మేము దామోదర్కి చెప్పి మాకు ఇట్లా చేతనైతే లేదు, మేము వెళ్ళిపోతామనే విషయం చెప్పి తుపాకి కూడా ఇచ్చి వచ్చాము. అంటే మీరు ఆయుధాలు ఇచ్చేసి మీతో పాటు కొంతమంది తీసుకొని రావడం జరిగింది. అంటే వచ్చిన వాళ్ళందరూ మీతో ఏకీభవించిన వాళ్ళేనా? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే మేమిద్దరం వచ్చినాం, తర్వాత ఆ కామ్రేడ్స్ కూడా వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా నిర్ణయించుకొని వచ్చినట్లది. అది మాతోటైతే మేమిద్దరం నిర్ణయించుకొని వచ్చినాం. శాతనైతే లేదు కాబట్టి మనం పోయి జనజీవన స్రవంతిలో కలుద్దామని చెప్పి వచ్చినాం. పార్టీ మీద మీకున్న అభిప్రాయం, ప్రస్తుతం ఉన్న అభిప్రాయం ఏంటి? పార్టీ మీద అంటే నాకు పార్టీ మీద వేరే అభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అది సాయుధ పోరాటం కొనసాగిద్దామని చెప్పి పోయినాం. శాతగాని క్రమం లోపల నేను వచ్చినా కానీ పార్టీ మీద నాకు భిన్న అభిప్రాయం ఏం లేదు. మీరు ఏ నేపథ్యంలో లోపలికి వెళ్ళడం జరిగింది? మీ లక్ష్యం నెరవేరిందా? అంటే నేను ఒకప్పుడు మా దగ్గర ఒకప్పుడు మన భూ పోరాటాలు జరిగేటి. ఆ భూ పోరాటాల్లో భాగంగా మేము కొన్ని పోడు భూములు కొట్టినాం ఊరంతా కలిసి. అప్పుడు అరెస్టులు కూడా జరిగినాయి. దాంట్లో భాగంగా మా నాన్న కూడా అరెస్ట్ అయ్యిండు. అప్పుడు మేము చిన్నపిల్లలం. అట్లా మాకు పార్టీ పరిచయం అయ్యింది. తర్వాత పార్టీ లోపల పోతే మనం ప్రజలకు న్యాయం చేయవచ్చు, పేద ప్రజలకు న్యాయం చేయవచ్చు అనే దృష్టితోటి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక అనేక విషయాలు నాకు అర్థమైనాయి. పార్టీ నేర్పింది, నేర్చుకున్నా. నేను కూడా ప్రజలకు కూడా ఒక మేరకైతే న్యాయం చేసిందని చెప్పి నేను భావిస్తున్నా. అయితే నేను అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అది నెరవేరలేదు కూడా. ఎందుకంటే అది చాలా సుదీర్ఘమైంది కాబట్టి అది ఆ గమ్యాన్ని చేరుకోలేకపోయినా అనేది నాకు ఉన్నది. అంటే ఏ లక్ష్యం మేరకు పోయారు? అంటే ఏ లక్ష్యంతో పోయారు మీరు? అంటే పీడిత ప్రజలకు రాజ్యాధికారం కావాలి, పీడిత ప్రజలకు హక్కులు ఉండాలి, పీడిత ప్రజలకు విద్య ఉండాలి, పీడిత ప్రజలకు ఇల్లు ఉండాలి, భూమి ఉండాలి, ఈ అన్నిటి మీద వాళ్ళకు మాట్లాడే అధికారం ఉండాలి అని చెప్పి ఆ దృష్టితో నేను కొట్లాడదామని పోయినా. అవి కల్పించబడాలి మెయిన్గా అనేది నా ఉద్దేశం. తుపాకీ కొట్టడం ద్వారా ఇవన్నీ వస్తాయని చెప్పి మీరు అనుకుని లోపలికి వెళ్ళారు, కానీ నిజంగా సాధించగలిగారా? అంటే ఇప్పుడు తుపాకీ కొట్టడం ద్వారానే ఈ రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాం పేదవాళ్ళం అని చెప్పి పోయినా నేను. కానీ ఇప్పుడు అది నెరవేరని పరిస్థితుల్లో ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా నిర్బంధాన్ని తీవ్రతరం చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పూట అది నెరవేర్చలేదు అనేది నేను అనుకుంటున్నా. ఎంతవరకు మీరు నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు? అంటే నిజంగా ఈ ప్రజల్ని నేను ఆదుకున్నాను, ఇంతవరకు ప్రజలు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఎక్కడ అనుకున్నారు? అంటే ఏ కోణంలో మీరు అనుకున్నారు? అంటే నేను చేసిన దాంట్లో ప్రజల సమస్యలు, వాళ్ళకు వస్తున్నట్లాంటి గ్రామాలలో వస్తున్నట్లాంటి సమస్యలు పరిష్కరించడం లోపల, అది పోడు భూమి సమస్య కావచ్చు, కూలి రేట్ల పోరాటం కావచ్చు, అట్లాగనే ఊళ్ళల్లో ఈ గుడంబ వ్యతిరేక పోరాటాలు కావచ్చు, ఇలాంటి అనేక రకాల పోరాటాలు కూడా చేపించినాం మేము. పార్టీ ఆధ్వర్యంలో కూడా జరిగినాయి. అట్లాగనే గ్రామాల్లో కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు కూడా అక్కడక్కడ తెలంగాణలో తీసుకున్నాం, అదే ఛత్తీస్గఢ్లో కూడా తీసుకున్నాం. దాంట్లో కూడా ప్రజలు భాగస్వామ్యం అయినరు కొంత. అప్పుడు కూడా నేను మనం ఇట్లా చేయగలుగుతాం, చేసినప్పుడు ప్రజలు ఇంకా ఆదరిస్తారు, మనకు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తామని చెప్పి అప్పుడు నేను భావించిన. ప్రజలకు దగ్గరుండి ప్రజల అభివృద్ధి కోసం మీరు పాటుపడ్డప్పుడు ప్రజల నుంచి మీరు తిరస్కరించబడ్డారు, మరి దాన్ని ఏమనాలి? అంటే మనం అనుకున్నంత స్థాయిలో పూట ప్రజలకు మనం చేయలేము. ఎప్పుడు ప్రజలకు మనకు దగ్గర ఉన్నట్లాంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆ ఆర్థిక పరిస్థితులతోటి ప్రజలకు అనుకున్నట్లాంటి కోరికలను మనం తీర్చలేకపోతాం.
అది నిజం పార్టీ. ఎందుకంటే పార్టీ ప్రజల మీద ఆధారపడి బతికేది కాబట్టి ప్రజల జీవన విధానానికి అనుగుణంగానే ఉంటూ వాళ్ళ నుంచి ప్రతిదీ ఆశించి జీవించడం అనేది పార్టీ చేసింది. కాబట్టి మనకున్న దాంట్లో కూడా కొద్దిగా సాయం చేసినాం, ఎక్కువ సాయం చేయలేకపోయినాం. ఇక దాని నుంచి వెళ్ళి ఈ 20 సంవత్సరాల్లో వచ్చిన మార్పుల లోపల ప్రభుత్వాలు కూడా కేంద్రీకరించి అనేక సంస్కరణలు తీసుకొచ్చిండ్రు. ఆ సంస్కరణలో భాగంగా ప్రజల జీవన విధానం కూడా మారింది కొంత మేరకు. వాళ్ళ జీవన విధానం మారింది. తర్వాత వాళ్ళు వ్యవసాయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కొంత బలపడడం అనేది ప్రతి సంవత్సరం ఒక సెక్షన్ పెరగడం అనేది జరిగింది. కాబట్టి దాంట్లో కూడా కొన్ని మార్పులు జరిగినాయి. దానికి అనుగుణంగా మేము దాన్ని ప్రజలను మోటివేషన్ చేసే కాడ కావచ్చు అక్కడ చేయలేదనేది నాకు అనిపించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీని పునర్నిర్మాణం చేయడంలో మీ పార్టీ విఫలమైందని చెప్పి మల్లదులో కూడా చెప్పాడు. దాన్ని ఏకీవేస్తారా? ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక మేర చేయగలిగింది కానీ పూర్తి చేయలేదు, అది నిజమే. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారినప్పుడు పార్టీ కొంత నిలబడేది, ప్రజలలో ఇంకా ముందుకు పోయేది. కాబట్టి ఆ ఉన్న పరిస్థితికి అందుకొని దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇంకా ప్రజలలోకి వెళ్ళి పనిచేయడం లోపల ఆ పేలూరు ఉంది. పట్టణీకరణ అనేది బాగా పెరిగిపోయింది. ఆ దిశగా మీరు ఎప్పుడు అడుగులేయలేదు, వేద్దామని అనుకున్నారా? వేద్దామని అయితే ఉన్నది. పట్టణ ప్రాంతంలో కార్మికుల లోపల, విద్యార్థుల లోపల, మేధావుల లోపల పార్టీ పోవాలి, పని చేయాలి. పని చేసినప్పుడు మనం ముందుకు పోతామనేది ఉంది. అయితే ఆ దిశగా ఆలోచన ఉంది కానీ పని విధానం అమలు చేయడం లోపల సమస్య ఎదుర్కొన్నది. అంటే ఆర్థికంగా పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ నేపథ్యంలో ప్రజలకు సరైన రీతిలో మీరు ఆదుకోలేకపోయారు. అందుకే మీ ప్రజల నుంచి మీకు దాదాపు సహాయం లేకుండా పోయింది అనుకోవచ్చా? ప్రజల సహాయం లేకుండా పోలేదు, ఆ మేరకు ఉంది. ప్రజలకు పార్టీ అంటే ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ సమస్యలను తీసుకొని ఇంకా పోరాటం చేయడం లోపల, వాళ్ళని ఇంకా ఐక్యత చేయడం లోపల పార్టీ సమస్య ఎదుర్కొంది. ఆపరేషన్ కగారని ఉధృతంగా నడుస్తున్న సమయంలో కూడా ప్రజల నుంచి మీకు మద్దతు రాకుండా పోయింది, నిజమే కదా? ఇప్పుడు ఒక మేరకు తగ్గింది వాస్తవం కగారుదారి లోపల. కానీ ప్రజలు రక్షించకపోతే ఇన్ని రోజులు మేము బతికే వాళ్ళం కూడా కాదు. కగారుదారి లోపల ఇప్పుడు కగారుదాడి స్టార్ట్ చేసి 1 సంవత్సరం అవుతున్నది, తీవ్రంగా ఉన్నది. అయినప్పుడు కూడా పార్టీ అక్కడ నిలబడగలిగింది, బతకగలిగింది. ఇలా కగారుదాడిని ఒక మేరకు ఎదుర్కోగలిగినాం. అంత పోలీస్ స్టేషన్లు పెట్టినా, అంత ఫోర్సు వచ్చినా కానీ ప్రజల రక్షణ ఉన్నది కాబట్టి ఎదుర్కోగలిగినాం మేము అనేది నేను భావిస్తున్నా. ప్రజల మద్దతు ఉంది అనేది నేను అనుకుంటున్నాను. మీ పార్టీ పెట్టిన జనార్దన సర్కార్ ఎక్కడ పోయింది? అంటే అది ప్రాథమికమైంది, చాలా చిన్న స్థాయిలో మొదలుపెట్టినాం మనం. ఎందుకంటే అప్పుడు ఉన్నట్లు పార్టీకి ఉన్న స్థితిలో పట్టి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ఒక మేరకు జనతన సర్కార్ను నిర్మాణం చేసినప్పటికీ ఈ కగార్ దమ్ అనేది నిర్బంధం ఏదైతే ఉందో అది ఇలా ప్రజలను ఐక్యత కాకుండా ప్రజలను కూడా ఈ వచ్చినట్లాంటి అభివృద్ధి నమూనాల దాని మీద ప్రజలను మోటివేషన్ చేస్తూ ఇలా అది కొంత దెబ్బతిన్నది నిజం. నిర్బంధం లోపల మేము ఇటు నడిపించడం లోపల కూడా సమస్య ఎదుర్కొన్నాం. అంటే అక్కడ కూడా కొంచెం ఆధిపత్య పోరు ఉండడం వల్ల మీలో మీరు ఆధిపత్య పోరు జనతన సర్కార్ మొత్తం నిర్వీర్యం అయిపోయిందని చెప్తుంటారు, నిజమేనా? నేనైతే దాన్ని అంగీకరిస్తలేను. ఎందుకంటే ఆధిపత్య పోరు అనేది పార్టీలో ఉండవలసినట్లు అవసరం కూడా లేదు. కాబట్టి అట్లాంటి సమస్య కూడా లేదు. ఎందుకంటే మనం పోయింది ప్రజల కోసం పనిచేద్దామని పోయినాం. అనుకున్నప్పుడు ఒకరి మీద ఒకరికి మనకు ఆధిపత్యం ఎందుకు? ఆ ఆధిపత్యం చేయవలసినట్లు అవసరం కూడా లేదు. అట్లాంటిది నాకు ఎదురుగాలే ఇప్పుడు, అట్లాంటిదాన్ని నేను చూడలేదు కూడా. అగ్రకుల పెత్తనం కూడా అక్కడ ఉందని చెప్తారు, అది తప్పని నేను అనుకుంటున్నా. ఒకవేళ అగ్రకుల పెత్తనమే ఉంటే ఇప్పటికి పార్టీ దెబ్బతినిపోయేది ఎప్పుడో. కానీ ఇలా అట్లా లేదు కాబట్టి వాళ్ళు కూడా ఒకవేళ అగ్రకులాల నుంచి వచ్చిన నాయకత్వం లోపలికి ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ప్రజల లెక్క మారిపోయారు కాబట్టి, క్యాడర్ లెక్క మారిపోయారు కాబట్టి క్యాడర్ వాళ్ళని ఆమోదించింది. ఈ మేరకు పార్టీని ఇన్ని సంవత్సరాలు బతికియగలిగారు. సెంట్రల్ కమిటీ చూస్తే ఇక్కడ మొత్తం అగ్రకులాలు తప్పించి కింద కులాల వాళ్ళు ఎవరు కనబడరు కదా, అప్పుడు దాని అగ్రకుల పెత్తనమే అంటారు కదా. బయట ఉన్న వాళ్ళు అదే చెప్తున్నారు, నా అభిప్రాయం కాదు. నేనైతే దాన్ని ఏకీభావిస్తలేను, అది సరైనది కూడా కాదని నేను అనుకుంటున్నా దాని లోపల. కాబట్టి ఉండడం, నాయకత్వంలో ఉండడం వేరు, నాయకత్వం దానికి అనుగుణంగా తన లక్ష్యానికి అనుగుణంగా మారడం అనేది ముఖ్యమైంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆధిపత్య కులాల నుంచి వచ్చిరా, కింది నుంచి వచ్చిరా అనేది సమస్య అయితే కాదనుకుంటాను నేను. వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నట్లు భావజాలాలకు అనుగుణంగా ప్రజల మనసులను గెలుచుకునేటట్టుగా వాళ్ళు మారిరా లేదా, వాళ్ళ జీవన విధానం ఎట్లుంది, దాన్ని ప్రధానంగా పార్టీ చూస్తుంది. ఇప్పుడు చూస్తే కగారులో ఇంత ఉధృతంగా దాడి చేసి అక్కడున్న ప్రజలు మొత్తం కూడా కకావికలం చేసి మిమ్మల్ని బయటికి రప్పించి
ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు? ఇది ఇవాళ ఉన్నట్లాంటి పరిస్థితుల్లో పాటు ఆలోచించవలసింది ఇలా పెట్టుబడిదారు విధానం కావచ్చు, ఆ? సామ్రాజ్యవాది విధానం కావచ్చు, అవన్నీ కూడా ఇలా ప్రవేశిస్తున్నాయి. వాళ్ళ ప్రయోజనాల కోసం ఇలా గనులు దూకపోవాలని చెప్పి అక్కడున్న సంపదను తీసుకుపోవాలని చెప్పి రకరకాల సంపద ఎక్కడున్నది అని అంటే ఇలా ఆదివాది కాళ్ళ కింద ఉన్నది. ఎక్కడైతే మావోయిస్టు పార్టీ ఉందో అక్కడ ఆ ఖనిజ సంపదలు అనేటివి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని తీసుకుపోవాలి. కాబట్టి ఇలా ఈ సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారు విధానానికి ఇలా అవసరం. కాబట్టి ఇలా మావోయిస్టు పార్టీ వాటిని ఎదుర్కోవడం కోసం ప్రజలను చైతన్యం చేస్తూ అక్కడ వాళ్ళను దాన్ని ఫ్యాక్టరీలు పెట్టకుండా చేస్తున్నది. కాబట్టి ప్రజల ప్రయోజనం ఆశించినప్పుడు పెట్టమంటుంది. ఎందుకంటే ప్రజలకు ఎంత లాభం ఉంది దాంతో అనే విషయాలను కూడా పార్టీ ఆలోచిస్తుంది. దాని మీద తీసుకొని పెట్టిస్తుంది. అట్లా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రజల ఆమోదం మేరకు దాన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా మీరు పార్టీలకు వెళ్ళారో, లేకుంటే పార్టీ ఏ విధంగా దానికోసం వ్యతిరేకంగా పోరాటం చేసిందో, ఈరోజు పెట్టుబడిదారు కూడా అదే కదా. భూస్వాములు అన్నది ఒకటే, పెట్టుబడిదారు విధానం కూడా ఒకటే కదా, రెండు ఒకటే కదా ప్యారల్గా. ఈ పెట్టుబడిదారు విధానం వస్తున్న సమయంలో మీరు ప్రజలకు దగ్గరగా ఉండి పోరాటం చేయాల్సిన వాళ్ళు బయటికి ఎందుకు వస్తున్నారు? అంటే ఇప్పుడు మారినట్లాంటి పరిస్థితుల్లో పూట ఇలా మాకున్నట్లాంటి వ్యక్తిగత సమస్యలే ముఖ్యమైన కారణం. తర్వాత కగారుదారిలో కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటే అక్కడ ఉండలేని పరిస్థితుల్లో పుట్టిన బయటకు వస్తున్నాం అనేది నేను అనుకుంటున్నాను. కగారు సంబంధించి మీరు ఎప్పుడైనా నిజంగా ఎదుర్కొన్నారా, లేకుంటే బలగాలు మిమ్మల్ని చుట్టుముట్టాయి, ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? ఏమన్నా సంఘటనలు 2-3? అంటే కగారు దాడి స్టార్ట్ అయిన కాంచాలి దాదాపు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చూసుకున్నప్పుడు అనేక సార్లు మా మీద దాడులు జరిగినవి ఉన్నాయి. అలా నుంచి తప్పించుకున్నవి కూడా ఉన్నాయి. ఇక మొన్న కర్రగుట్ట దాడి లోపల కూడా ఎదుర్కొన్నాం మేము. కర్రగుట్ట మొత్తం చుట్టుముట్టినప్పుడు నిజంగా ఏమనిపించింది మీకు? నిజంగా మొత్తం భద్రతా బలం చుట్టుముట్టాయి, అసలు ఏం లేదు, కర్రగుట్టను ఖాళీ చేస్తాం అని చెప్పారు, ఖాళీ చేశారు. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, ఏం చేసిండ్రు, నిజంగా అక్కడ ఏం జరిగింది? అంటే ఇప్పుడు బలగాలు చుట్టుముట్టినాయి అనేది అర్థమైనప్పుడు మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాడి జరిగింది. కొద్దిమంది పేషెంట్లు ఉండ్రి, వాళ్ళని పట్టుకొని చంపేసిండ్రు. దాని లోపల అక్కడ ఫైటింగ్ లోపల చనిపోయింది తక్కువ. పేషెంట్లు అయినట్లు బ్యాచ్ ఉన్నది కాబట్టి వాళ్ళని పట్టుకొని చంపేయడం అనేది జరిగింది. కర్రగుట్టలో ఏం జరిగింది అంటే దాదాపు ఒక 15 నుంచి 1 మంత్ వరకు మొత్తం చుట్టుముట్టిన బలగాలు ఏం జరిగింది? నిజంగా 15 రోజులు కావచ్చు, 1 మంత్ కావచ్చు. ఇంకా 15 రోజులలో ఏం చేసిండు? ప్రభుత్వం అనుకున్నది కాబట్టి కింద నుంచి వెళ్ళి బాంబులు వేసింది, పైనుంచి వెళ్ళి బాంబులు వేసింది, హెలికాప్టర్లతో ఫైరింగ్ చేసింది. అన్ని రకాలుగా వాడు చేసే అట్లాంటి పద్ధతిలో కూడా వాళ్ళు చేసే అట్లాంటి పద్ధతిలో కూడా చేయగలిగారు. కర్రగుట్టలో చూస్తే ఒక డంపు కావచ్చు, లేకుంటే ఒక గృహాలు కావచ్చు, లేకుంటే అక్కడ ప్యారలల్గా కొంత వ్యవస్థను మీరు ఏర్పాటు చేసిన కనబడుతుంది. నిజంగా అది ఉందా అక్కడ? అది లేదు. ఉన్నది అవి కింద ఉన్నాయి. కర్రగుట్టలలో లేవు. అవి ఎక్కియాలంటేనే చాలా తిప్పలతోటి ఉంటుంది. కాబట్టి ఆ కింద వీటిని సాధనం చేసుకున్నారు. అది కర్రగుట్టల్లో దాదాపు ఒక పెద్ద డంపు దొరికింది, 400 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి అందులో అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అంత పెద్ద డంప్ అయితే మా ఊరి పాటికి అక్కడ లేదు అనేది నేను అనుకుంటున్నాను. నిజంగా మీకు ఆయుధాలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? నిజంగా మీకు ఆయుధాలు ఎవరిస్తారు? ఆయుధాలు ఒకప్పుడు పార్టీ కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడైతేనేమో యుద్ధంలో సంపాదించుకున్నాయి. కొనుగోలు అయితే లేదు, మాకు స్వయంగా తయారు చేసుకునేవి ఉన్నాయి. తర్వాత యుద్ధంలో సంపాదించినవి ఉన్నాయి. కర్రగుట్టలో కూడా నిజంగా ఒక చిన్న ఫ్యాక్టరీ కూడా బయటపడింది కదా. అది లేదని నేను అనుకుంటున్నా. ఫ్యాక్టరీ అయితే అలాంటి నిర్మాణాలు అయితే అక్కడ లేవు. చివరిగా అంటే మీరు ప్రజలకు ఇప్పుడు చేరువైపోయాం, మేము ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారు, ప్రజల కోసం పోరాటాలు చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనైతే ఇంకేం నిర్ణయించుకోలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కుటుంబంతో ఉండాలి. తర్వాత నిర్ణయించుకుందాం ఏం చేయాలనేది, ఆలోచిద్దాం అనేది నాకు ఉంది. ఇప్పుడు నేను దాన్ని చెప్పలేను ఏం చేస్తాను అనేది. పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు అని అంటేనేమో ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళను వాళ్ళు కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. కొట్లాడలేని శక్తి లేని వాళ్ళు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవమని చెప్తాను నేనైతే. ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు మరి? ఇప్పుడు మా దగ్గరనైతే దామోదర్ ఉన్నాడు సెంట్రల్లో. ఇప్పుడు ఈయన తిరుపతి కూడా లొంగిపోతున్నాడు, లొంగిపోయాడని చెప్తారు కదా. అది అబద్ధమని నేను అనుకుంటున్నా. ఆయన లొంగిపోయే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రచారమే జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.
ఏదైతే ఆజాద్ ఎన్టీయూతో తన పూర్తిగా అంటే అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకుంటే కగారు కావచ్చు, లేకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆజాద్ లొంగిపోయాడు. ఆజాద్తో పాటు మరొకరు లొంగిపోయారు. మొత్తం 37 మందికి లొంగిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న లోపల ఉన్నవాళ్ళు పోరాటం చేయవాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేని వాళ్ళు బయటకు రావచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే ఒక పీడిత జనాల కోసం లోపలికి వెళ్ళిన ఆజాద్ అది తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేరలేదు, ఆ నేపథ్యంలో బయటకు వచ్చానని చెప్తాను. అయితే కొంతవరకు లక్ష్యాన్ని చేరామని చెప్పినప్పటికీ అది సాటిస్ఫై లేదు అని కూడా అతని మాటలను బట్టబయలవుతుంది. ఏదైనా కూడా ఆజాద్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలామంది బయటకు వచ్చేవారు కనబడుతుంది. ఇప్పటికే అటు కొంత ఎంఎంసీ సంబంధించిన అనంత్ ఇప్పుడు ప్రకటన చేశాడు, మాకు కాల్పుల విరమణ చేస్తే మేము కూడా ఆయుధాలు వదిలిపెట్టి బయటకు వస్తామని చెప్పారు. కాబట్టి ఫర్దర్గా మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల ఎన్టీవీ.